రే కర్ణ, ఎక్కడికి వెళ్తున్నావురా? పార్టీ ఉంది కదా నాన్న, మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను. నిన్న రాత్రి నీ చెల్లిని నేను బయటకు పంపిలేదురా. దాని అర్థం నిన్ను కూడా నేను బయటకు పంపిను అని. నాన్న, తను అమ్మాయి కదా నాన్న. ఆడపిల్ల మగపిల్లోడు అని తేడాలేం లేవురా. ఈ ఇంట్లో అందరికీ ఒకటే రూల్స్. రాత్రి ఈ టైంకి ఏ పని లేకుండా బయటకు వెళ్ళకూడదు. పార్టీకి నీ ఫ్రెండ్ని పిలుచుకొని రారా చాలు, తన్ని ఎలా పడేయాలో నేను చూసుకుంటాను కదా. రే కర్ణ, నువ్వు మీ ఇంట్లో మీ అమ్మకు చెల్లెకు ఎలాంటి రెస్పెక్ట్ అయితే ఇస్తావో బయట ఉన్న అమ్మలకు కానీ అమ్మాయిలకు కానీ అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలరా. నువ్వు నీ క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే నిన్ను చూసి నీ పక్కనున్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలా బిల్డ్ చేసుకోవాలి. ఇలాంటి వాటిలో తలదూర్చకు. నువ్వు మీ ఇంట్లో మీ తల్లిని చెల్లిని ఏ కళ్ళతో అయితే చూస్తావో పరాయి ఆడదాన్ని కూడా అదే ఉద్దేశంతో చూడాలి. నీ జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలన్నీ నాతో పంచుకోరా. నువ్వు ఎప్పుడూ ఆ ఫోన్ వాడుతూ ఉంటావే, దానివల్ల నీ జీవితంలో ఉన్న ముఖ్యమైన బాధ్యతలని నువ్వు మర్చిపోతావేమో అని నాకు భయమేస్తోందిరా. నాకు తెలియకుండా నువ్వు ఆ ఫోన్లో ఏమైనా చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పు నీకే జరుగుతుంది. ఈ కళ్ళు అనేవి మన మెదడుకి హృదయానికి మధ్య ఉన్న తలుపులు లాంటివి. ఆ తలుపులని జాగ్రత్తగా ఉంచుకో. రే కర్ణ, లిఫ్ట్లో లైట్ పని చేయట్లేదు, ఒకసారి చూడరా. లిఫ్టా? మీరెప్పటి నుంచి మొదలెట్టారు నాన్న లిఫ్ట్ వాడటం? నేనెందుకు యూజ్ చేయకూడదురా? రిటైర్మెంట్ వయసు వచ్చేసింది కదా. రిటైర్మెంటా? దానికి ఇంకా చాలా టైం ఉంది కదా నాన్న. ఇంకెక్కడ టైం ఉందిరా, ఇక 2 నెలలేగా. వస్తున్నాను నాన్న. నాన్న, వస్తున్నాను నాన్న. నాన్న, నాన్న, ఏంటి నాన్న సడన్ గా అలా పడిపోయారు? కొద్దిగా స్లిప్ అయి పడిపోయానురా, వయసు అయిపోయిందిగా. సరే నాన్న, పోదండి. రేయ్, ఇప్పటి నుంచి కార్ నువ్వే డ్రైవ్ చేయరా. అరే, మీరే నడపచ్చు కదా నాన్న, ఎప్పుడు కారు నడిపేది మీరేగా. ఇంకా నేనెక్కడ నడుపుతానురా, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఇక బాధ్యత మొత్తం నీదే. ఎప్పుడు మెట్లెక్కి వచ్చేటోళ్ళు ఇప్పుడు లిఫ్ట్లో వస్తున్నారు. కార్ డ్రైవింగ్ ఎప్పుడు మీరే చేసేటోళ్ళు ఇప్పుడు నన్ను నడుపుమంటున్నారు. ఇంట్లో ఎంత హుషారుగా ఉండేవాళ్ళు నాన్న, ఇప్పుడు స్లిప్ అయి పడిపోతున్నారు. డాక్టర్ ఇచ్చిన 4 టాబ్లెట్లు కూడా మీరు సరిగ్గా వాడట్లేదు. అలా చేస్తే మీకు షుగర్ ఎక్కువ అవుతుంది నాన్న. నా చదువులకి చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు వరకు మీరు నా కోసం చేసింది చాలు నాన్న. ఇప్పుడు నుంచి మీ డబ్బులు మీకోసమే ఖర్చు పెట్టుకోండి. ఇక నుంచైనా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి నాన్న. జాబ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అయ్యో, నా దగ్గర డబ్బులు లేవే. ఇంకెన్నిసార్లు నాన్ననే అడగాలి? నా దగ్గరే ఉందేమో చూద్దాం. ఏంట్రా, ఏం పోగొట్టుకున్నావు అలా వెతుకుతున్నావు? అది నాన్న, అప్లికేషన్లు వేస్తున్నాను కానీ ఉద్యోగాలు రావట్లేదు. ఇంకెన్నిసార్లు నాన్ననే డబ్బులు అడగాలి? ఏం లేదు నాన్న, నా వాచ్ కనిపించట్లేదు, అందుకే వెతుకుతున్నాను. అవునా, సరేలే. నీ జాబ్ అప్లికేషన్ కోసం నీ డబ్బులు ఉంచుకో. అప్లై చేశాక ఏమైనా డబ్బులు మిగిలితే నీ ఖర్చులకు వాడుకోరా. సరే నాన్న. నా జాబ్ అప్లికేషన్కే నా దగ్గర డబ్బులు లేవు, మధ్యలో నువ్వు 2000 అడుగుతున్నావా? నేనేం డబ్బులు ఇవ్వలేనురా, ఫోన్ పెట్టు. నా ఫస్ట్ శాలరీ వచ్చేసింది నాన్న. మీ పాత ఫోన్ సరిగ్గా పని చేయట్లేదు కదా నాన్న, అందుకే నేను మీకు కొత్త ఫోన్ కొన్నాను. నాకు కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం ఏముందిరా, నేను ఈ పాత ఫోన్ తోనే అడ్జస్ట్ చేసుకుంటాను. అరే, ఆ డబ్బా ఫోన్ ఎన్నాళ్ళని వాడతారు నాన్న? ఈ కొత్త ఫోన్ వాడుకోండి. ఏంట్రా, ఏవో కొత్త బట్టలు కొన్నట్టున్నావు? అవును నాన్న, మొన్ననే ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందిరా, పొదుపు చేసుకోవచ్చు కదా. ఏంటి నాన్న నువ్వు? నేను ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నానో తెలుసా? అక్కడ క్లయింట్ మీటింగ్ పార్టీస్ ఉంటాయి, అక్కడ నేను బాగా కనిపించాలి కదా. ఇప్పుడు కొత్త షూస్ కొనాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఆఫర్ ఉన్నాయని కొన్నాను నాన్న. ఇలాంటి ఆఫర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పు. ఇలాంటి డిస్కౌంట్ కోసం మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేయాలో ఏంటో. ఆఫర్ ఉందని కొన్నావు కానీ అవసరం ఉందని కొనలేదు కదరా. సరే, కాస్ట్లీ కొన్నట్టున్నావు, జాగ్రత్తగా దాచుకో. ఆఫీస్కి వెళ్ళొస్తాను, పెట్రోల్కి ఒక 200 ఉంటే ఇవ్వండి నాన్న. డబ్బులు ఉన్నాయని చెప్పి అవసరం అయిన దానికి కాని దానికి ఖర్చు పెట్టావు. ఇప్పుడు చూడు, నీ రోజువారీ ఖర్చులకే డబ్బులు లేవు నీ దగ్గర. అందుకేరా, డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి, ఇలా లేని సమయాల్లో ఉపయోగపడుతుంది.